అసలే పండుగల సీజన్ దందాలన్నీ రువ్వడిగా అయితుంటాయి. ఏ దుఃఖం పోయినా జిబజిబా ఉంటారు పబ్లిక్. మాపటీలైతే ఇంకింత ఎక్కువనే. ఇక వచ్చిన గిరాకీ ఓగొట్టుకోకుండా ఎవ్వరు ఏది అడిగితే అది ఇచ్చుకుంటా పైసలు తీసుకుంటా గడియ రికాం లేకుంటుంటారు దుఃఖనపోళ్ళు. రోడ్డు మీద చిన్న చిన్న దందాలు చేస్తోళ్ళకు సుత పండుగ గిరాకీ మంచిగానే అవుతుంటది. ఎంత లాభం వచ్చిందనేది పండుగ వెళ్ళినాక తెలుస్తుంది. కానీ ఇప్పుడైతే గీ ముచ్చట చూడుండ్రిగా. ఈ అన్న తానున్నది ఆ అన్న చూపిస్తున్నది 500 నోట్లే. కానీ పరీక్ష బట్టి చూస్తే ఈ రెండు ఒక్క తీర్లనే ఉంటాయి. హౌ దొంగ నోట్లే. హగో నడిమిటికి వల్గజీరినట్టే ఉన్నది పో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల బతుకమ్మ పూలు అమ్ముకునే గీ అన్నలను ముంచిపోయిండు ఓ బడవేగాడు. ఇచ్చిండు, ఇస్తే 100 రూపాయల పువ్వు తీసుకున్నాడు. పువ్వు తీసుకొని 400 రూపాయలు పట్టుకొని పోయిందండి. అగనట 100 రూపాయల పూలు కొన్నట్టు వేసి దొంగ కాయిదాలు అంటగట్టి మీదికెళ్లి చిల్లర 400 చొప్పున వేసుకొని వెళ్ళిపోయిండట. సద్దుల గిరాయికిలా మనోళ్ళు చక్కగా చూసుకోలే. హటెన్క ఏరేటోళ్ళకి ఇయ్యబోతే చల్ గీ దొంగ నోటు మాకెందుకు అనంగానే చక్కరొచ్చినంత పనైందనుకో రాదుర్రి. 6 దినాలు చెమట తీసి కిలోమీటర్ల కమానం పోయి పూలు తెంపుకొచ్చి అమ్ముకుంటుర్రు. గీళ్ళనెట్లా మోసం చేయాలనిపించిందిరా వారి. ఇంకెంతమంది కంటగట్టిండో గాని మీకు వచ్చే నోట్లు ఏసొంటి సుతా చెక్కింగ్ చేసుకోర్రి, ఎందుకైనా మంచిది.